బీటీవీ ఇది మీ టీవీ. వాడు చేసిన 1,00,000 కోట్ల రాజకీయాలలో సమితిగా మనం సమాధి అయిపోతుంది తప్ప ఆ 1,00,000 కోట్లు తీసుకున్న ఇల్లు కట్టారు, గుడ్డు కట్టారు, పన్ను కట్టారు. కాబట్టి ఒకటే చెప్తా, ఈరోజు ఇంకా రామరాజ్యం చేస్తామన్నాడు. రామరాజ్యం రామ మందిరమే నిర్మించడానికి అవసరం లేదు. ఇంకా పార్టీలో రామ మందిరం లేదు, కానీ రామరాజ్యం తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. ఎక్కడ ఉంది రామరాజ్యం, రాజన్న రాజ్యం? ఒకటే చెప్తా, పేదోడి ఆకలి తీర్చేవాడు, పేదోడి కన్నీళ్ళు తుంచేవాడు, పేదోడి కష్టానికి తానుగా ముందుకు వచ్చేవాడు ఈ రోజు సమాజం కోరుకుంటుంది తప్ప ఇంకొక నాయకుడు కాదు, ఇంకొక నాయకుడు కాదు. కాబట్టి ఒకటే చెప్తున్నాను, ఈరోజు స్టూడెంట్స్కి, విద్యావేత్తలకి, సామాజికవేత్తలకు, మహిళలకు అందరూ చెప్తున్నాను, అందరూ కష్టపడి స్క్రిప్ట్ రాస్తున్నారు, చదువుతున్నారు, ఉత్తేజంగా మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళని ఎంకరేజ్ చేసి ఆ స్థానాల్లో కూర్చుంటే ఇంకా బాగుంటుంది. వాళ్ళు మాట్లాడితే మనం బయటికి వెళ్ళిపోవడం, ఆడ కూర్చొని మాట్లాడుకోవడం రావడం అనేది చాలా వరకు తప్పదు. కాబట్టి ఒకసారి ఆలోచించండి, మనం ఏది ఆలోచిస్తున్నాం, ఏ నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు గ్రామాల పద్ధతిలో నలిగిపోతున్నారు, ఎట్లా సామాజిక వర్గంలో నలిగిపోతున్న యువకులు ఎంతో మంది. రీసెంట్గా ఒక హత్య జరిగింది, దానికి సుమారు 13 మంది యువకులు బలైనారు. పెళ్లి కానీ ఏజ్ కాదు. మనకు అవసరం ఆ రాజకీయాలు. సమాజంలో మనం ఏంటి, మన ఆలోచనలు ఏంటి? ఈరోజు తల్లిదండ్రులు మన మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ఆ ఆశలకు మనం రూపం ఇస్తున్నామా, ఇవ్వడం లేదా అనేది ఒకసారి ఆలోచించండి. ఆ రూపానికి మనం కరెక్ట్ దాచామా లేదా అనేది ఒకటి ఆలోచించండి. ఈరోజు ఎంతో మంది ఆడియో ఫంక్షన్స్కి వెళ్తుంటారు, అందరూ చెప్తుంటారు, నాయన మీరు సురక్షితంగా ఇంటికి వెళ్ళండి, మీకు ఏమైనా జరుగుతుంది, మా సమస్యలు వస్తాయనంటారు. కానీ మనం అది వినం. ఎందుకంటే ఆనందం, ఉత్తేజం, ఆ ఆనందం ఎక్కడి నుంచి వస్తుందో, ఆ ఉత్తేజం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. కానీ మనం ఎక్కడి నుంచి వస్తాం. ఈరోజు మన పార్టీకి ఒకటి ఆలోచన, జనం మనం, జనంతో మనం ఉన్నామా, మన కోసం జనం ఉన్నారా అనేది ఒకసారి ప్రతి యువకుడు ఆలోచించాలి. ఈరోజు మన గ్రామంలో ఉన్న సమస్యలు మనకు తెలియదు, గ్రామ కార్యదర్శి అంటే ఎవరో తెలియదు అంటారు. ఈరోజు మండల హెడ్ క్వార్టర్ ఒక ఎంఆర్ఓ గురించి మనం అడిగితే అతడ మా రెడ్డికి తెలుసు అంటాడు. ఆర్టీఓ గురించి అడిగితే మా నాయకుడికి తెలుసు అంటారు. అరే ప్రజెంట్ మీ ఎమ్మెల్యే ఎక్కడి నుంచి వచ్చినారా, ఏ రేట్లు చేసిన మీకు వర్క్ అంటే అదంతా మనకి ఎదురు మా మాట. కానీ ఇక్కడ ఈ వేదికల మీద మాత్రం మనం ఫుల్ ప్రిపేర్ అయ్యి ఉంటాం. అది కాదు, పేపర్ వర్క్ కాదు మనకు కావాల్సింది, పేపర్ వర్క్ మనకు వద్దు. ప్రజెంట్ మనం ఏం చేయాలి, మనం ఏం చేస్తున్నాం, మన విధి విధానాలు ఏంటి అనేది తెలుసుకున్న తర్వాత ఇలాంటి వేదికల మీద నేను ఎవరు ఆడలేదు, ఎవరు విమర్శించలేదు, ఉన్న ప్రాక్టికల్గా మనం చెప్తున్నాం. ఈరోజు మన నియోజకవర్గంలో ఎంత జనాభా ఉంది, ఏ జనాభాకు ఎన్ని పథకాలు మన ఎమ్మెల్యే ఇచ్చాడు, ఆ జనాభాలో మన మండలాధ్యక్షుడి పాత్ర ఏంటి, ఆ గ్రామంలో సర్పంచ్ పాత్ర ఏంటి, ఇవన్నీ తెలుసుకున్న వాళ్ళకి నిజమైన జనసేన కార్యకర్త అవుతాడు. అప్పటి వరకు పవన్ గారి అభిమానిగానే మిగులుతాడు. కాబట్టి జనసేన కార్యకర్త అంటే ఒక ఇంటెలిజెన్స్ బ్యూరో ఏజెన్సీ లాగా ఉంటాడు. కాబట్టి ఒక ఇంటెలిజెన్స్ ఏజెన్సీ బ్యూరో, ఎందుకంటే ఈరోజు ఒక మఫ్టీలో ఉంటాడు, ఒక మఫ్టీలో ఉన్నప్పుడు మన చూపు ఎక్కువ ఉంటుంది, ఏదో చూపు ఉంటాడు, శత్రువుల పైన ఉంటుంది, టెక్కాయిల పైన ఉంటుంది. అలాంటి చూపులు మనలో ఉండాలి. ఎందుకంటే సైలెంట్ ఉండాలి. మనం ఎక్కడ ఎవరు విమర్శించకూడదు, కానీ ఎక్కడ ఎవరు ఏం తింటున్నారు, ఎక్కడ ఈరోజు 10 లక్షలు కాంట్రాక్ట్ తీసుకున్నవాడు ఆ 10 లక్షలతో ఎంతమందికి ముడిపించాడు రిపోర్ట్ నా దగ్గర ఉండాలి. నేను కొంత బడ్జెట్ పెంచుకోవాలి, ఫస్ట్ ఒక లైన్లో తీసుకోవాలంటే 1 ఫుల్ బయట నా దగ్గర ఉన్నాను. అది నాకు పుట్టకతో వచ్చిన మేనేజర్. నేను ఒకరితో ఇంటర్వ్యూకి వెళ్తున్నానంటే పూర్తి డీటెయిల్స్ నా టేబుల్ మీద ఉన్న తర్వాత నా ట్యాక్ అపాయింట్మెంట్ కేటాయిస్తాను. అది నా పాలన. కాబట్టి ఈరోజు జనసేన కార్యకర్తలు ఒక గ్రామంలో ఉన్నారంటే ప్రతిపక్షానికైనా అధికార పక్షానికైనా ఏ పక్షానికైనా మన పక్షం వైపు వాళ్ళు రావాలి, కానీ మన పక్షానికి మనం వెళ్ళకూడదు. అది తీర్మానం చేసుకొని ఈరోజు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీటీవీ ఇది మీ టీవీ.